హాయ్. రీసెంట్‌గా ఒక కస్టమర్‌కి హెచ్ఎండిఏ ప్లాట్ ఒకటి చూపించడం జరిగింది. దాంతో పాటు దాని దగ్గరలో ఒక 500 మీటర్ డిస్టెన్స్‌లో ఒక ఫార్మ్ ప్లాట్ కూడా చూపించడం జరిగింది. ఫార్మ్ ప్లాట్ అంటే ఒక 10 గుంటాస్ ఫార్మ్ ప్లాట్ చూపించడం జరిగింది. దాంతో పాటు ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ ప్లాట్ చూపించడం జరిగింది. సో, కస్టమర్ డౌట్ ఏంటంటే రెండిటికి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ లేదు కదా! నా ప్రైస్ మ్యాచ్ చేసి ఇస్తే నేను తీసుకుంటాను. హెచ్ఎండిఏనే కావాలి. కాకపోతే ఫార్మ్ ప్లాట్ రేట్‌కి కావాలి. కస్టమర్ క్వెషన్ ఏంటంటే 2 ల్యాండే కదా! పక్కపక్కనే ఉన్నాయి కదా! ఎందుకు ఇంత రేట్ ఎందుకు ఎక్కువ పెట్టాలి ఇక్కడ? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ డౌట్ అందరికీ ఉంటది. మెయిన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ అండ్ డీటీసీపీలో మనకొచ్చేసి 30-40% ల్యాండ్ అనేది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ ఇన్ ద సెన్స్ పార్క్ రూపంలో, రోడ్ల రూపంలో అండ్ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ రూపంలో ఓ 4%, పార్క్‌కి ఓ 10%, రోడ్స్‌కి ఒక 30%. సో, అప్రాక్సిమేట్ ఒక 40% ఆఫ్ ద ల్యాండ్ అనేది డెవలపర్ వదులుకోవాల్సొస్తుంది. సో, ఈ కాస్ట్ అనేది ఖచ్చితంగా కస్టమర్ మీద పడుతుంది. దాంతో పాటు అప్రూవల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఏయడం గాని, చుట్టూ కాంపౌండ్ వాల్ రావడం గాని, గేట్ గాని. సో, ఇవన్నీ కలిపితేనే మీకు ప్లాట్ రేట్ పడుతుంది. సో, కస్టమర్ ఏం చేస్తారంటే ల్యాండ్ వాల్యూ మాత్రమే కాలిక్యులేట్ చేస్తుంటారు. హెచ్ఎండిఏకెళ్ళినప్పుడు, డీటీసీకి మీరు ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే 30,000, 40,000 పెట్టి హెచ్ఎండిఏలో కొనుక్కోవచ్చు. లేదు నేను ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తాను. లేకపోతే నా పిల్లల కోసం యూజ్ చేసుకుంటాను. లేకపోతే 15 ఇయర్స్ తర్వాత నేను సేల్ చేస్తాను అంటే బెటర్ ఓ 10 గుంటలు ఒక మంచి ఫార్మ్ ల్యాండ్ తీసుకోండి. మంచి రోడ్ కనెక్టివిటీ ఉన్నది. మంచి లీగాలిటీ క్లియర్ ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ తీసుకోండి. సో, చాయిస్ మీది. షార్ట్ టర్మా? లాంగ్ టర్మా? ఎక్కువ బడ్జెటా? తక్కువ బడ్జెటా? చూజ్ చేసుకోండి. థాంక్ యూ.